అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. అలాగే గిరిజన పౌష్టికాహార ప్రమాణాలు కానీ బాగా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాయని చెప్పడంలో సందేహం లేదు అధ్యక్ష. అలాగే ఫుడ్ బాస్కెట్స్ కానీ గోరుముద్దలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి సంగతి కూడా ఉంది అధ్యక్ష. అలాగే ఫుడ్ బాస్కెట్స్ పథకం గిరిజనుల ప్రణాళిక అంశం క్రింద 2 లక్షల మందికి ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. అది పూర్తిగా నిరాధారణకు గురవడం నిజమే అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు ఫుడ్ బాస్కెట్ పథకం కానీ పునరుద్ధరణ అవకాశాలు మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష. వీటన్నిటికీ కూడా దాదాపు 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటిని మళ్ళీ గిరిజనులకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. సభ్యులు మిరియాల గిరీశాదేవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగానే గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం అంతా కూడా చాలా క్వాలిటీలెస్ అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు కానీ గుడ్లు కానీ లేకపోతే బాలామృతములు కానీ లేకపోతే చిక్కీలను కానీ ప్రతిదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే